హాయ్, హలో, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. ఒక మంచి కామెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మిమ్మల్నే సార్. నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. మీ సీటు నెంబర్ ఎంతండి? మా సీటు నెంబర్తో నీకేం పని అయ్యా? అరే అది కాదండి. కూర్చోవయ్యా, రా కూర్చో. కూర్చో. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్, సిఇఓ, సోషల్ సర్వీస్. ఐఎమ్ వెంకీ ఫ్రమ్ సీతమ్మపేట, వైజాగ్. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? మేము డిసైడ్ చేసుకోలే ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏమిటండి? టీటీ గారు మేము డిసైడ్ చేసుకున్న తర్వాత చెప్తానన్నాడు. ఆయన డిసైడ్ చేసిన వెంటనే ఫస్ట్ మీకే చెప్తాను. అడ్డం లేవయ్యా, అడ్డం లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి నా బెర్త్ మీద కూర్చున్నావు? లే, పక్కకు పో, పక్కకు రా. ఎందుకయ్యా అరుస్తావు? ఏ హే హే, చెయ్యేస్తున్నావేమిటి? సార్, కూల్ డౌన్. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందండి, అందుకని లేట్ అయింది. సార్, మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏమిటండి? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఇంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days ముందే రిజర్వేషన్ చేయించాను సార్. చాలా ప్లానుడ్గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. ఇంతకీ మనకు పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. సార్, మనం పోయి పడుకుందాం రండి సార్, వీళ్ళతో ఎందుకు. నాగరాజు గారు, నాకు హిందీ పాట వచ్చండి, పాడు మరి. రే, ఇది పట్టుకోరా. మేరే ఓయ్ 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 ఓ కాయ్ కే బనారస్ వాలా, ఓ కాయ్ కే బనారస్ వాలా, ఓ కాయ్ కే బనారస్ వాలా. ఎయ్ ఎయ్ ఎయ్, స్టాప్ స్టాప్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇట్ ఈస్ ట్రైన్ కంపార్ట్మెంట్. గాడిద పెరిగినట్టు పెరిగావు. బుద్ధుందా నీకు? ఒరే, నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందిరా? హైట్కి దీనికి సంబంధం ఏముందా? అబ్బా, నువ్వు కొట్టావా? ఏం డౌటా? అబ్బా, నేను వస్తాను బాబు. రే ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? అబ్బా, అమ్మా, మళ్ళీ ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకొని బతకాలా? అక్కర్లేదండి. అమ్మా, మరిందాక అన్నావు. అవును, మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా? నేను అన్నానా? అన్నావా? అమ్మా అనే ఉంటాను సార్. ఒరే, ఇందాక టీటీ చైన్ లాగింది ఎవరంటే వేలు చూపిస్తావా అంటే వేలు ఖాళీగా ఉంటేను చూపించా. ఖాళీగా ఉంటే వేలు చూపిస్తావేంట్రా? ఏ లింక్ చేస్తారా వెధవా? 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? ఆయనకిచ్చింది 500 కదా సార్. ఇవ్వరా? వద్దులే, నేనే ఇచ్చేస్తా. 100 200 తక్కువగా ఉంటాయి సరే, ఏం పర్లేదు సరే. కానీ ఇందాక నాలుక మడతేసావేంట్రా? చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? చూపించు. అది ఇలా. అలా కాదండి, మీరు ఇలా చేస్తున్నారు. అలా కాదండి, నాలుగు కొంచెం బాగా మడిచి చూడండి ఇలా. చూడు చూడు, సరిగ్గా చూడు. కరెక్ట్గా ఉందా చూడు. చూసుకో, సరిగ్గా చూడు. చూసుకో, ఇంకొకసారి చూసుకో. ఇది బెటర్. సరిపోయిందో? వస్తానండి. నిద్రపోవడానికా? లేదండి, బాగా టయర్డ్ అయిపోయాను కదా, వెళ్ళి రిలాక్స్ అవుదామని. రిలాక్స్ కానీ చక్కటి పాటలు పాడుకుందాంరా. ఒరే, నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చా? అబ్బా, ఎదవ తెలివితేటలు చూపించకే.
నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అడిగాను. కొత్తయా పాతయా కాదు. ఓ పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టనురా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ అందాక కూర్చోరా. పాడు పాడు గజాల. 1 minute. మా వింతగాదవి. ఓకే ఓకే ఓకే. ఈ సందమామ మా వింతగాద వినుమా, రావోయి సందమామ. లబది ఏమిటబ్బా పాడు, ఏమిటి బుజ్జి పాడు. శాంతము గల సతికి శ్రీమంతుడనగు పతినో. ఉషి ఆశి అల్లగలగలగా అవునే అవునే అల్లగలగలగా. శాంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్, సతిపతి కోరి వరమీ కథలను నేర్పెను చాలా. ఫెంటాస్టిక్, చాలా బాగొచ్చింది సార్ పాటలు. నేను వస్తాను సార్. కూర్చో. ఆ సఫారీ గాడు ఏడ్రా? ఆడేవాడు బొక్క. అమ్ము సార్, నాకు తెలియగడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? బొక్కగాడిని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు. బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి అరుస్తున్నారు? నిన్ను వాళ్ళు రమ్మంటున్నారు. వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళిపోతానేంటి? ఆ మాట అనేదానికి నీ సిగ్గుగా లేదు? పరిస్థితులు వేరు బొక్క. ఏమిటండి పరిస్థితి? నేను వస్తా పదా. నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగో బొక్క. రా బొక్క, రా. రేయ్, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడినారో నా సంగతి నీకు తెలీదు. నేనేమైనా గజాల అనుకున్నారా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావు? కొడతావా చెప్పు. నువ్వు కొడతావా అంటే పెద్దగా ఆలోచిస్తాను అనుకున్నావా? అబ్బా, ఏంట్రా చూసావా ఎంత సింపులో? అవునరే, ఈ సఫారీ నీకంత అవసరం ఏంట్రా? ఏం బాగాలేదా? పరమ చండాలంగా ఉందిరా. ఇంకెప్పుడు వేసుకోనప్పా. అరే 1000 రూపాయలు తీరా. అబ్బా, ఇచ్చేయవయ్యా బాబు నా మాటని. సార్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉంటే పర్లేదు కానీ ఒక పాట పాడరా. ఇప్పటిదాకా గజాలగాడు వాగించాడు, నాకు పాటలు రావు. మరి ఏమొచ్చురా నీకు? ఏమీ రావు సార్. ఏమీ రాకుండా ఎలా వచ్చావురా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలా అండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు. డ్యాన్స్ అయితే ఎలాగలా మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, వేసుకోండి. ఏమి భామా, వాళ్ళు చూపులతో గాలమేసి లాహిరాయి ముగ్గులోకి దింపుతారు. మీరు కాదా చెయ్యి వెయ్యబోతే బెదురుతారు. మీరు కాదా బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా. బొక్క బొక్క బొక్క, గజ్జి గజ్జి గజల. ఓకే, గుడ్ నైట్.